తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. కాబట్టి ప్రపంచంలో కనపడే ప్రతి వస్తువు మీద మమకారం, ఆసక్తిని వదలాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే సమకూర్చుకోవాలి. అనవసరమైన వాటి జోలికి పోకూడదు. ఇది చాలదు ఇంకా కావాలి అనే బుద్ధి వదిలిపెట్టాలి. ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. తనలో ఉన్న గుణాలు బయట ప్రపంచంలో ఉన్న గుణాలతో కూడి విహరిస్తున్నా, బాహ్య ప్రపంచంలో ఉన్న విషయాలు ఎంత ప్రలోభ పెడుతున్నా వాటి ప్రలోభాలకు లోను కాకూడదు. దానికి ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కావాలి. ఈ సంసార చక్రం నుండి బయటపడడానికి ఇదే చక్కటి ఉపాయం. జ్ఞానికి కూడా శరీరం, మనస్సు, బుద్ధి ఈ మూడింటి వల్ల వచ్చే నేను అనే అహంకారం ఉంటాయి. కానీ అది సాత్విక అహంకారం. ఆ సాత్విక అహంకారం జ్ఞానికి అలంకారప్రాయంగా ఉంటుంది, కానీ జ్ఞానిని మోహంలో ముంచదు. పాములు ఈశ్వరుడికి అలంకారం. అదేవిధంగా భయంకరమైన మోహాన్ని కలిగించే అహంకారం జ్ఞానికి అలంకారంగా శోభిస్తుంది.